వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు మోగ్లీ టీమ్ ఉందన్నమాట. హీరో, హీరోయిన్ ఇప్పుడు చాలా ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ లాగైతే కనిపిస్తుంది. సో, అడవిలో వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఇది వనవాసమా? లేకపోతే ఇందులో రావణుడు లేదని అయితే హర్ష గారు చెప్పారు మనకు ట్రైలర్‌లో. నిజంగా రావణుడు లేకుండా ఉండరు ఇద్దరు ప్రేమికుల మధ్య. అదర్ పేరెంట్స్ అన్న ఉంటారు, లేదా విలన్ అన్న ఉంటారు. సో, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా హాయ్ ఉన్నారు? అండి. హాయ్. మోగ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము సయ్యారేతో. ఇదో కొత్త లోకానికి అయితే వచ్చాము. సో, కొత్త లోకం కాబట్టి మీ సాంగ్‌తో స్టార్ట్ చేద్దాం. ఇది ఇప్పుడు మీకు సింగింగ్ కాన్సెర్ట్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి ఏ సింగింగ్ కాన్సెప్ట్ టు యూ. మీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం ఆ ఇంటర్వ్యూ. Oh, I have to start with the song. అండ్ ఇఫ్ పాసిబుల్ విత్ బీట్స్ టు. Beats you give? Okay. Concert, no? Yeah. Team. అండ్ we will vibe. You have to vibe. Okay, sorry. నేను వైబ్ చేస్తా. I also vibe to the No, song. you give the beats. Okay. Ready? సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే సవ్వారికి సయ్యారే చిరునవ్వులు చేతికి చెక్కి సయ్యారే నూరేళ్ళకి సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసు, మీరు మ్యూజిక్ కూడా కరెక్ట్ ట్యూన్ బాగా చేశారు. Good job, మీరు good job. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, మీరు సింగర్ అవ్వచ్చు. అండ్ మోగ్లీ అంటే ఫస్ట్ నేను టైటిల్ గురించి అడుగుదాం అనుకున్నా. డైరెక్టర్ సందీప్ గారు ఏం చెప్పారు అసలు, మోగ్లీ అంటే ఏంటి, ఎందుకు అది పెట్టారని చెప్పారేమన్నా? యా, మోగ్లీ అంటే వీడి పేరు మురళీకృష్ణ. ఓకే. సో మురళిని వీడు మోగ్లీ అని మార్చుకున్నాడు. బికాస్ అడవిలో వీడు వాడి సొంతంగా ఉంటూ ఉంటాడు. ఓకే. ఒక ఊరికి కొంచెం దూరంలో ఒక అడవిలో సొంతంగా ఉంటూ ఉంటాడు కాబట్టి మోగ్లీ మన జంగిల్ బుక్ వీడే పెట్టుకున్న చూసాను. సో వాడు పెట్టేసుకున్న పేరు. ఇంకా ఊర్లో కూడా వాడిని మోగ్లీ అని పిలుస్తూ ఉంటారు. అవునా? ఊర్లో ఎందుకు అసలు పాపం మిమ్మల్ని అంతా బాగా తిడుతుంటారంట హర్ష గారు. ఎందుకు అందరు తిడుతున్నా మీరు ఎందుకు దులిపేసుకుంటున్నారు? అంటే మోగ్లీ అనే క్యారెక్టర్ ఎలాంటిది అంటే వీడికి ఎవరు లేరు, వీడు అనాథ. సో వీడు చాలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే వీడికి ఏంటంటే వాడికి ఒక కుటుంబం కావాలి. ఊళ్ళో ఉండే వాళ్ళంతా అరే నాతో కలిసి ఉంటే బాగుంటది కదరా అని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. అండ్ ఆ ప్రాసెస్ లో కొంత దెబ్బలు తగులుతుంటే అన్ని మళ్ళీ దులిపేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి మాయా అనేది వీడి ఫిలాసఫీ. అంత అందరూ మనకు కావాలి, అందులో మనం ఉండాలి మౌగ్లీ క్యారెక్టర్. సో మరి మౌగ్లీ మీకు ఎలా నచ్చారు? అందులో మౌగ్లీ అసలు ఏం మాట్లాడడానికి ఉండదు. సో మీ క్యారెక్టర్ ఇట్లా కొత్త రోల్ ఒక్కసారిగా వచ్చింది, గ్లామరస్ గా కనిపిస్తాం, బట్ మనం ఏం డైలాగ్స్ ఉండవు అన్నప్పుడు హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దిస్ రోల్? I had just heard the synopsis, when I was here for the look test in Hyderabad. And the synopsis was only, so it attracted me so well that I was like, I really cross my fingers that everything goes well and I get the part. Okay, so you're the first person to audition for this role? No, I think they Sandeep sir auditioned almost like many. Okay. They went through like many auditions and I'm so glad I was the You're chosen the part one. of this. Yeah. And somehow I feel I also believe in destiny. So I had always dreamt of a debut like this, where I can also not just show my glamorous side but also a performance oriented side. So it all just happened. Awesome. Super. అండ్ అసలు లైక్ వితౌట్ ఎనీ డైలాగ్స్ ఆ ఎమోషన్ కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఫస్ట్ మీకు అంటే యూ మైట్ నాట్ బి హ్యావింగ్ ఎనీ తెలుగు డైలాగ్స్, బట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది యూ నీడ్ టు క్యాచ్ దట్, రైట్? సో అది టఫ్ అనిపించలేదా ఆఫ్ స్క్రీన్? So at first I was like, okay, this is a very easy role that I don't have dialogues also, no stress of learning the lines and everything. But then once we were closer to going on floors, I realized that okay, I need to really take this seriously because it's not as easy as I'm thinking it to be. Because if not Telugu, I had to learn a sign language. And luckily, because of the films that I've been... absolutely lucky person that ante first movie lo asalu Telugu dialects lekunda happy ga movie cheyastu. Yeah, but in promotions I have to speak and I've been speaking really nicely. Right. So in general also, again, I had to my space was very different with the language learning part. It had its own experience and challenges again. It was not at all easy to go through it, but again, a very learning experience. I had fun. Superb.
అండ్ మీరు ఏంటి అసలు మొత్తం ఇందులో నిజంగానే రావణ్ లాగా బాణాలు ఇసురుతున్నారు. ఈవెన్ ఎన్టీఆర్ సార్ కి కూడా అది బాగా బీభత్సంగా నచ్చేసింది. ఆ సీన్ గురించి చాలాసేపు ఆలోచిస్తున్నట్టు అనిపించింది. సో ఆ సీన్ అదంతా టేకింగ్ మేబీ 1 day పట్టుంటుందా ఆ సీన్ షూట్? ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ 3 days అయిందండి. దట్ ఈస్ మంచి సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే సీక్వెన్స్. నాకు తెలిసి మేబీ అందులో మళ్ళీ మీరు ఆ సిగార్ వెలిగించుకోవడానికి కూడా చాలా టైం తీసుకొని ఉంటారు. దానికోసం టైం ఏం కాదు, డిఫరెంట్ షార్ట్స్ కట్ చేయాల్సి వచ్చింది, డిఫరెంట్ యాంగిల్స్ లో లైట్ సెటప్ మార్చడానికి, వీటికంతా టైం పడుతుంది కదా. సో మాక్సిమం టైం ఈ లైట్ సెటప్ చేంజింగ్ కి వాటికంతా జరిగింది. సో అంటే మళ్ళీ సేమ్ ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఇంటెన్స్ ఫీల్ అనేది క్యారీ అవ్వాలి. ఇవన్నీ మీరు ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేశారు? ఎందుకంటే మేము విన్నాం ఇందులో మీ ఎమోషన్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు అని విన్నాం. సో ఇవన్నీ ఒక్క మూవీలో ఒక్కసారిగా అంత ఎఫర్ట్స్ అంత నచ్చింది ఏంటి ఈ మూవీలో మీకు? సో నంబర్ 1 ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్, సందీప్ క్రియేటెడ్ స్పేస్ లైక్ దట్. ఒకటే సినిమాలో నాకు ఓకే గుర్రం ఎక్కి గుర్రం పైన నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత ఇమోషనలీ యాజ్ అన్ యాక్టర్ టు డెలివర్ సమ్ పర్ఫార్మెన్స్ కేపబిలిటీ ఉన్న సీన్స్ ఉన్నాయి. దాని తర్వాత యాక్షన్ ఉంది, తర్వాత కామెడీ ఉంది. సో యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దిస్ స్క్రిప్ట్. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మోగ్లీ అనే కథ నేను ఓకే చేయడానికి. నంబర్ 1 బబుల్ గమ్ అనే సినిమా మీరు చూసుంటే అర్బన్ బాయ్, వాడికి అర్బన్ సిటీ బ్రీడ్, సో యాక్సెంట్ కూడా ప్రాపర్ సిటీ బ్రీడ్ యాక్సెంట్ లో ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ అసలు సంబంధం లేని స్పెక్ట్రమ్. ఇది ఒక స్లాంగ్ డిఫరెంట్. మనకి పార్వతీపురం పాడేరులో సెటప్ అయిన కథ కాబట్టి వైజాగ్ యాసన్ తీసుకున్నాం, ఇంకో కొంచెం అది ఆథెంటిసిటీని టచ్ అవుతుంది అన్నట్టు. సో అది అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ద వే ద క్యారెక్టర్స్. అండ్ నేను జనరల్గా వెన్ ఐ లుక్ ఫర్ స్క్రిప్ట్స్, వాట్ ఐ లుక్ ఫర్ ఇస్ వేరియేషన్, బికాస్ ఐ వాంట్ టు షోకేస్ ఓకే రోషన్ కనకాల అంటే ఇది ఏమేం చేయగలుగుతాడు అనే ప్రాసెస్లో ఇప్పుడు నేను ఉన్నాను. సో అలాగా వేరియేషన్ దొరికేసరికి ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ టు డూ దట్. బట్ ఎక్కడో కొంత ప్రెషర్ ఉంటుంది కదా, ఎందుకంటే రోషన్ కనకాల అక్కడే ఉంది మీకు, చాలా ప్రెషర్ వెనకాల ఉంది మీకు ప్రెషర్ కనకాల అంటే. సో ఆ ప్రెషర్ తో కూడా కొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి అండ్ బబుల్ గమ్ తోటి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనే జర్నీ ఉందా ఇదంతా? సో నంబర్ 1 థింగ్ ఏంటంటే నేను ఆల్ రియాలిటీ ప్రెషర్ అంటే ఒక థాట్ ఉంటుంది దట్ ఓకే ఇంత అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు అంటే ఉత్తి పుణ్యాన్ని ఏమి ఇక్కడ వరకు చేరుకోలేదు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా తాత కానీ ఎవరు కూడా ఉత్తి పుణ్యాన్ని ఏమీ చేయకుండా అయితే చేరుకోలేదు. దాన్ని నేను ఒక్కడిని వచ్చి ఒక్క రోజులో పడగొట్టకూడదనే ఒక థాట్ అయితే ఉంటే దాన్ని ప్రెషర్గా తీసుకున్నాను. సో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటా, ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్గా తీసుకుంటా టు బి ఏబుల్ టు షోకేస్ వాట్ ఐ కెన్ డూ. సో దానివల్ల ప్రెషర్ లేదు, ఒక క్రేజీ ఛాలెంజే ఉంది. కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు అంటే ఇష్టమైన ప్రెషర్ అన్నమాట, ఇష్టమైన ప్రెషర్. సో అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా కష్టపడతారు, అలాగే ఇది కూడా. ట్రూ. అండ్ యువర్ రోల్ అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ యు ఆర్ వైబింగ్ లైక్ ఎనీథింగ్ కదా. సో ఈ మూవీ మొత్తంలో యువర్ క్యారెక్టర్ ఇదంతా కూడా లైక్ ఈ క్వాలిటీస్ ఏవి మ్యాచ్ అవుతాయి ఎక్కువగా మీకు? I relate a lot to my character. Jasmine is like a very sweet, loving girl. She loves to dance, and again, I also love. I've been dancing since my childhood. You love dance like anything. Dance was actually the first art I got introduced to. So yeah, I have a very special connection with the art form dance. And again, the way Jasmine offers love, and she's very pure at heart because of the world that she's been living in. Very pure at heart, and the way she offers love to people is something that I sort of relate to. So off screen sets lo like Roshan tho action scenes at the same time emotional scenes vachinappudu toughest moment or scene edi unde meeku? Must be the climax portion, I feel. So it required a lot of emotional, mental, physical challenges, and we actually made the impossible possible. So yeah, I think that was. And posters and manaki glimpse lo kani teasers lo everywhere we could see that rope lo mimmalni Roshan he used to carry you, and ikkada kuda so ala meer kuda chaala stunts chesinattu kanipichindi. Yeah, I had a proper crazy experience. I was almost about to fall also once because of my co-actor. Okay, no, I like it. No, it was an accident. Okay, it was an accident. And just miss cover. No, and actually he was trying to save me, but he could not because we both were harnessed and everything. So yeah, it was my introduction scene.
And సో మీ జెన్యున్ ఫీలింగ్ ఇప్పుడు అండ్ అప్పుడు ఏంటి చెప్పండి రోషన్ గారు. ఇప్పుడు ఇంత మజాక్ ఆడుతుంది కదా వదిలేయాల్సింది అనిపించింది ఆ రోజు. I'm just kidding, I'm just kidding. see, అరే who's being masti now? okay now equal, very equal now. Done, Okay, done, okay. yeah, done. Revenge cancel. Okay. So yeah, but it was very fun. I always wanted to. Okay. Again, in my first one, I'm trying everything. I'm experiencing all kind of emotions and experiences. So it's very nice. కూల్. అండ్ ఆ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా లైక్ ఎలా అనిపించింది మీకు? ఫారెస్ట్ లోనే కంటిన్యూస్ గా అంటే ఆ లైఫ్ స్టైల్ యూ నీడ్ టు బి హ్యాబిచుయేటెడ్ టు దట్ లైఫ్ స్టైల్ కదా. సో ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు ఆ క్యారెక్టర్ గురించి? So one thing that I was really excited was, okay, because our film is based in a forest, I really was attracted that okay, we are using real locations and we are not doing it in a studio. Most of the film is shot in real locations. So that was really amazing as an actor because it helps you in your performance really well, I feel. So the atmosphere is such, so you're always around that thing, you're always in the character and in the atmosphere, in the world of Mowgli. So that was really exciting, but also personally I was sort of not very it was very scary. It was scary thing, that yeah. animals vastaya. Yeah, monkeys and all kinds of insects. I've met all of them. ఎంజాయ్ చేశారు. Yeah, now I'm okay. Now I'm friends with them. But initially it was a little bit scary. బట్ యాక్చువల్లీ అయితే తిన క్యారెక్టర్ కి ఫారెస్ట్ అలవాటు ఉండాల్సిన అవసరం లేదు. అవునా? ఎందుకంటే తను సిటీ నుంచే వస్తుంది. ఓహో, నాకు ఉండాలి ఫారెస్ట్, ఎందుకంటే పుట్టి పెరిగింది నేను అడవిలోనే కాబట్టి. ఓహో, మీరు మొత్తం అక్కడేనా? లైక్ అంతే. అంటే నాకేదో అదే నేనేమనుకున్నా అక్కడ మీరు మరి పోలీస్ అవ్వడం ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అవును. అయితే కొత్తగా ఉంది స్టోరీ. సో షీ ఈస్ నాట్ ఫ్రమ్ ద ఫారెస్ట్, షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సిటీ ఓన్లీ. ఇంకా ఇంకేమైనా చెప్తే మొత్తం ఖర్చు అరే ఛాన్స్ దొరికింది కదా పిండేస్తున్నా అనుకున్నాను, మిస్ అయిపోయింది. బట్ మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారన్నారు, దాని గురించి అసలు అంటే ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది మీరు? సో నేను ఇనిషియల్ గా ఒక 3 months జరిగింది నా క్లాసెస్. ఫస్ట్ 4 days అయితే అసలు కింద ఏం పడ్డారా? జరగలేదు, కింద పడ్డా. ఒక్కరోజు ఏమైందంటే నేను గుర్రం ఎక్కాను, నా ట్రైనర్ అది అంటే నాకు స్టార్టింగ్ నేను నా ట్రైనర్ ఏమనుకున్నాం అంటే చాలా మొండి గుర్రాలే ఎక్కేద్దాం ఫస్ట్, బికాస్ అక్కడ దానిపైన నేర్చుకుంటే ఏ గుర్రం అయినా ఎక్కేచ్చాను. మేబీ ఫస్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇదే మైండ్ సెట్ ఉంటుంది కావచ్చు. సో అప్పుడు అది వినట్లేదు, అది ఆగిపోయి నేను ఇలా జనరల్గా ఏం చేస్తుంటే కిక్ ఇస్తే ముందరికి వెళ్తుంది. సో అది కిక్ ఇస్తే వెళ్ళట్లేదు. అన్న ఒక్కసారి ఇలా వెనకాల ఇలా అన్నాడు, అది ఇలా ముందరికి ఇలా లేచి ముందరికి నన్ను పడేసింది. ఎగిరి పడ్డాను. 1 week బెడ్ రెస్ట్. అప్పుడు అనిపించిందా అనవసరంగా దీంతో పెట్టుకున్నాను? లేదు అప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమైందంటే పడ్డాను, నాకు ఒక్క సెకండ్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ముందర పడ్డాను నేను. సో నాకు ఈ వ్యూలో దానికి కాళ్ళు ఇక్కడ ఉన్నాయి నాకు ఇలాగా. Oh my నేను God. ఇలా కదలడం వల్ల కాళ్ళు దాన్ని అక్కడ పక్కన ల్యాండ్ అయింది. సో ఒక్క సెకండ్ కి నాకు ఇలా ఫుల్ షేక్ అవుతుంటే నా ట్రైనర్ వచ్చి అన్న లేదన్నా నువ్వు ఇప్పుడే ఎక్కాలి లేకపోతే నీకు భయం ఉంటుంది జీవితంతో అన్నాడు. అవునా సరే సినిమా కోసం ఏమైనా చేద్దాం అని చెప్పి ఎక్కేసాను వెంటనే. ఓ మై గాడ్. మరి అసలు నెక్స్ట్ అప్పుడు మళ్ళీ కొంచెం రిస్క్ కూడా కదా, లైక్ ఎందుకంటే కొంత ఏదన్నా ఫేస్ కి డ్యామేజ్ అయినా, ఫ్రంట్ పడ్డారు ఏదన్నా మళ్ళీ అదో రిస్క్ కదా. సో ఎట్లా చేయగలిగారు? అయితే అయిపోయింది అప్పుడు షాప్ క్లోజ్, దుకాణం బట్ లక్కీగా ఫార్చునేట్లీ టచ్ కూడా ఏం కాలే. అమ్మా థ్యాంక్ గాడ్. సో సేమ్ ఇదే రియాక్షన్ చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? మాకు కదా కానీ రాజు సార్ది కానీ ఇంకేముంటది, సర్లే బానే ఉన్నావు కదా. అవునా, చాలా సింపుల్ కూల్ సెట్ అయిపోయింది. అండ్ ఈ రోల్ అండ్ మనకి పబ్లిక్ స్టార్ ఉన్నారు, ఆయనను చూస్తే అసలు చాలా బోల్డ్ గా కానీ ఆయన తీసిన మూవీస్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. సో ఈ కాంబినేషన్ లో ఆయన చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమని చెప్పారు డైరెక్టర్? సో యాక్చువల్లీ నేను సందీప్ వి వర్ డిస్కసింగ్ లాట్ అబౌట్ కాస్టింగ్. మేము యాక్చువల్లీ అయితే ఫస్ట్ 2-3 వేరే స్టార్స్ దగ్గరికి వెళ్ళాము. దే రియలీ లైక్ ద స్టోరీ బట్ డేట్స్ కుదరలేదు. తర్వాత వీఆర్ లుకింగ్ అర్థం కావట్లేదు ఎవరిని వెతకాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. అండ్ ఈ రోల్కి విలన్ ఎంత క్రూరంగా ఉన్నాడు, ఎంత క్రూరంగా బిలీవబుల్ గా చేస్తే హీరో క్యారెక్టర్ అంత వర్కౌట్ అవుతుంది. సో చూస్తున్నప్పుడు సందీప్ కి సడన్ గా యూట్యూబ్ లో ఈయన సినిమా పాప్ అయింది, ఆయన చూసాడు అండ్ నాకు పంపించాడు క్లిప్. ఫెంటాస్టిక్. అంటే మాకు కావాల్సిన ఒక క్రేజీనెస్ ఉంటది ఆయన కళ్ళలో. అంటే అలా కాదు ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, క్రేజీనెస్ ఉంటది కళ్ళలో. ఇప్పుడు మనకి బ్యాట్మ్యాన్ లో జోకర్ తీసుకుంటే దేర్స్ అ ఇన్బిల్ట్ క్రేజీనెస్, అది ఈ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అవుతుంది అని మాకు అనిపించింది. రోల్ లాగానే వచ్చాడు రావిడ్ ఏదో చేస్తాడు, ఏదో ఒకటి ఎల్కేసి ఇక మొత్తం కథ మొత్తం ఏదేదో చేస్తాడు అన్నట్టే కథలో కూడా అలానే ఉంటది మా దాంట్లో. సో అలా వచ్చినప్పుడే హీరో వస్తే ఏం చేస్తాడు అనేది మాకు కిక్ ఇస్తుంది.
ఎగ్జాక్ట్లీ. సో దట్ వే దట్ హ్యాపెన్ దట్ వే. అండ్ సాంగ్స్ ఆబ్వియస్లీ మీరు సూపర్ వైబ్ అవుతున్నారు. అండ్ సాంగ్స్ గురించి తనికెళ్ళ బర్ని సార్ కూడా ఈ మూవీ కని వీటన్నిటి గురించి చాలా బాగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు సార్ చెప్పిన తర్వాత మీరు విన్నారా? లైక్ అవునా ఎంత బాగుందా, సరే ఇలా చెప్పారు, మేమే అబ్జర్వ్ చేయలేదా అని ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాముడు గురించి చాలా చెప్పుకుంటూ వచ్చారు, బట్ ఒక్క మాట ఏంటంటే రాముడికి మించిన శత్రువు ఎవరు లేడు అన్నారు. సో దట్ మీన్స్ రాముడికి మించిన శత్రువు ఎవరు అంటే ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఆయన శత్రువుగా మీరు పెట్టుకున్నారంటే అయిపోయారు. సో దట్ వాజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఎవరు ఆ మాట చెప్పడం వినలేదు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ తను కూడా పాటని చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇన్ఫాక్ట్ ఒక చాలా గొప్ప మాట ఏమన్నారంటే సీతారామ శాస్త్రి గారు రాసిందేమో ఈ పాట అని ఆయన అనుకున్నారంట. అంత బాగా రాశారు కళ్యాణ్ చక్రవర్తి గారి పాట. లిరిక్స్ వైజ్ అయితే నేను స్టార్టింగ్ నుంచి అంటే లైక్ సందీప్ నాకు లిరిక్స్ వచ్చిన తర్వాత వినిపించాడు, లైక్ పాట సోల్డ్. ఈ పాట నాకు ఏమవుతుందో నాకు అనవసరం, నాకు చాలు ఈ పాట, ఎందుకంటే నాకు అంత ఇంపాక్ట్ చేసిన పాట. యా. సో బట్ ఇక్కడ మనకి టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చూసుకుంటే కనుక ఇండస్ట్రీలో అంటారు నెపో కిడ్ అనో పాన్ ఇండియా ఏదో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని. బట్ ఎంత వచ్చినా లేదా ఎంత మంది స్టార్స్ మనకి ఓపెనింగ్స్ చేసినా కూడా ఆడియన్స్ థియేటర్కి రావడం అనేది కష్టం. ఈ ప్రమోషన్స్ ప్రాపర్గా వెళ్ళకపోతే వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకోరు. సో ఇదంతా టఫ్ వరల్డ్ ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇదంతా సినిమా అంటే నాకు పిచ్చి, మిగతా XYZ నాకు అనవసరం. నేను నా కర్మని నేను చేసుకుంటూ ఉంటాను. నా ఆర్ట్ని కానీ నా క్రాఫ్ట్ని కానీ నేను దాన్ని డెవలప్ చేసుకుంటాను అండ్ డెలివర్ చేస్తాను. ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్, ఎంగేజ్ పీపుల్, ఇంపాక్ట్ పీపుల్. సో దట్ ఈస్ మై ఫోకస్, మెయిన్ ఫోకస్. XYZ నా తెలియదు. సో ఇప్పుడు వీటన్నిటికీ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కదా, లైక్ మీరు నెక్స్ట్ చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్. సో మీ అడ్వెంచరస్గా చేయాలన్నా లేకపోతే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాం రా ఒక్కసారిగా అనే ఫీలింగ్ ఏదైనా ఉందా మీకు? అలా చాలా ఐడియాస్ ఉన్నాయి, చాలా థాట్స్ ఉన్నాయి. ఇంకా అది గోయింగ్ ఫర్దర్ ఆన్ డిపెండింగ్ ఆన్ వాట్ ద అవుట్కమ్స్ ఆర్. ఏది ముందు రావచ్చు, ఏది ముందు వెనకెళ్ళచ్చు అని తెలుస్తుంది. బట్ యా, అంబిషన్ అయితే గట్టిగా ఉంది, చూడాలి. అది నా ప్రయత్నం అయితే ఎక్కడ తగ్గదు. సాక్షి, సో ఈ రోల్తో లైక్ తెలుగు ఆడియన్స్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారు? లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీకి కనెక్షన్ మీకు ఎలా గ్రో అవుతుంది, బిల్డ్ అవుతుంది అనుకుంటున్నారు? Next, I don't know what comes my way, but whatever it will be, I am really looking forward, and I really hope that I get an opportunity and I get the responsibility to play something where again I'm challenged, and again I get the power to relate to audience through emotions. And yeah, I hope so it all goes well. This is just my beginning and I have a lot to offer. And again, Telugu audience has been really kind to me. They've been loving me and supporting me before my work is also out. So I'm like really grateful for that. And I also hope I learn the language soon so that I can connect to more people better way. రైట్. అండ్ సేమ్ తెలుగు ఫ్యాన్స్ అన్నారు కదా రోషన్ గారు, లైక్ మీకు కమెంట్స్ చూస్తున్నారా? అన్నా నువ్వు మనోడివే అన్న, ఇక అయిపోయింది, బొమ్మ చిరిగిపోద్ది, టికెట్ ఎత్తేస్తాం అని చూస్తున్నారా కమెంట్స్? సో కామెంట్స్ చూడడం మానేసాను. అవునా? కామెంట్స్ చూడడం ఎప్పుడో మానేసాను. అప్పుడు ఏదో ఇలా దురద పట్టి ఓకే చూద్దాం అని అనిపిస్తుంది కానీ, బట్ 90% కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ చేయాలి. ఒక పీస్ఫుల్ గా ఉండాలంటే అది మంచిగున్నా చెడ్డగున్నా నాకు వద్దు, నాకు కామెంట్ సెక్షన్ వద్దు. డిలీటెడ్ కామెంట్ సెక్షన్ డిలీటెడ్. బట్ ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ నేను చెప్తున్నాను, ఎట్లా అంటున్నారు అంటే నువ్వు మనోడివే అన్న, అసలు టికెట్ చింపేస్తావు, అసలు బొమ్మ అదృశ్యం, నీకు ముందే సక్సెస్ఫుల్ హిట్, ఇవన్నీ ఇస్తున్నారు. సో ఆల్రెడీ మీకు ఇంత ఫ్యాన్ బేస్ వచ్చేసింది. సో ఇవన్నీ మీరు అంటే ఎక్స్పెక్ట్ చేశారా? లైక్ అరే వచ్చింది, నేను ఇంత కష్టపడుతున్నాను, ఆడియన్స్ నన్ను ఇట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇంకా ప్రెషర్ పెరిగింది కదా మీకు? నేను ఏంటంటే ఐ ఎంజాయ్ ద జర్నీ. ఈ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, ఈ ప్రాసెస్లో నేను నేర్చుకునే థింగ్స్ కానీ, వీటిని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో వీటిని నేర్చుకోవడానికి కానీ, ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ నాకు ప్రెషర్ అయితే ఈ రోజు అనిపించలేదు. సో మిగతాది అంటారా, అది కొన్ని ఇప్పుడు నేను నా ప్రమోషన్స్లో నేను చేయగలిగింది చేస్తాను. నేను ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు. ఇప్పుడు డాన్స్ చేయమంటారు డాన్స్ చేస్తాను, ఇది చేయమంటారు అది చేస్తాను, ఏదైనా చేయడానికి రెడీ. నేను సినిమా కోసం ఏదైనా చేస్తాను. సో ద అవుట్కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సెకండరీ. For me, primary the point is the journey and how it will shape me, how it will transform me. దానివల్ల నాకు నేను ఏం నేర్చుకుంటున్నాను అనే దాంట్లోనే నేను డ్వెల్ అవుతాను ఎక్కువ. సో ప్రెషర్ అనేది నాకు జెన్యున్గా అయితే నాకు అంత అనిపించలేదు. కొన్నిసార్లు థాట్స్ ఉంటాయి, బట్
ప్రెషర్ అనేది అయితే అన్నది దాన్ని. అండ్ ఈ మౌగ్లీ మీ కెరీర్ ఒక హిస్టరీలో ఒకసారి చూసుకుంటే లైక్ ఇది ఒక మనకు సందీప్ గారు ఇంతకు ముందు తీసిన కలర్ ఫోటో ఒక ఇంటెన్స్ కూల్ లవ్ స్టోరీ ఇలా వెళ్ళింది. ఇది కొంచెం చాలా అడ్వెంచరస్ గా కూడా ఉంది. సో ఈ లవ్ స్టోరీ అనేది ఎట్లా కనెక్ట్ అవుతుంది మన వాళ్ళకి? మోగ్లీ అనే క్యారెక్టర్ ఐ థింక్ మన అందరిలో ఉంటాడు. ఎందుకంటే మనందరికీ యాక్చువల్గా అయితే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ వాంట్ కనెక్షన్. అండ్ ప్రైమరీగా మోగ్లీ అనే వాడికి ఏంటంటే వాడి చుట్టూ ఉండే వాళ్ళందరితో వాడి దగ్గర ఉండాలి, ఇంకే ఇంటెన్షన్ వద్దు, జస్ట్ వాడికి వాడితో ఉంటే సరిపోతుంది అని బతుకుతున్నాడు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ వ్యాలిడేషన్లో ఏమేమి జరుగుతాయి, ఏమేమి అడ్డంకులు రావచ్చు, ఒకవేళ మనం ప్రేమిస్తున్నప్పుడు దాంట్లో కూడా ఇంకొక అడ్డంకి రావచ్చు, దాన్ని ఎలా దాటుకొని వెళ్ళాడు అనేది 100% అందరికీ రిలేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. బికాస్ సినిమా ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ మోగ్లీ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ everyone. Awesome. సో దట్ వే డెఫినెట్ గా అది కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. లైక్ అదే ఇంటెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. లైక్ ఈ జర్నీలో మొత్తం లైక్ అది ఒక మూవీకి చేసే వర్క్ అనే ఫీలింగ్ లేకుండా మీ క్యారెక్టర్ ని కొంచెం మౌల్డ్ చేసి ఇన్వాల్వ్ అయినట్టు అయితే తెలుస్తుంది. సో సూపర్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి మనం అంత సింపుల్ గా క్లోజ్ చేయలేము. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తోటి విల్ క్లోజ్ దిస్. త్రివిక్రమ్ గారితో క్లాస్ లవ్ స్టోరీనా లేకపోతే సుకుమార్ గారితో ఇంటెన్స్ సైకలాజికల్ స్టోరీనా, ఏది చూస్ చేసుకుంటారు? వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఫస్ట్ అక్కడికి ఎవరు ఛాన్స్ ఇస్తే వాళ్ళు దగ్గరికి చేస్తారు. సో మొత్తానికి అయినా సరే స్మార్ట్ ఆన్సర్ చెప్పారు. తర్వాత మళ్ళీ ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంట్లో ఉంటుంది, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో అన్ని మీకు మైండ్ లో మిక్స్డ్ ఆలోచించి చెప్తున్నారు కదా. ఓకే, ఓల్డ్ మూవీస్ లో మీకు రీమేక్ అవ్వాలనిపించే ఒక వన్ ఫిలిం ఉంటుందా, అది ఏది అండ్ ఎందుకు? ఆ టైంకి ఆ స్టోరీ టెలింగ్ వర్కౌట్ అయింది అండ్ దేర్ వర్ రియలీ ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్. ఆ కథని మనం మళ్ళీ ప్రయత్నించాము అంటే కొన్నిసార్లు కరెక్ట్ గా కాకపోవచ్చు. సో ఐఎమ్ జనరలీ, నాకు రీమేక్స్ అంటే నాకు నచ్చదు. చేసానేమో మళ్ళీ అప్పుడు వేసుకోకండి. బట్ యా, జనరలీ రీమేక్స్ అనేది దాంట్లో ఒక ఐ ట్రై టు ఫైండ్ ఒరిజినాలిటీ ఇన్ కంటెంట్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్. నాకు ఇంకా కథలు చెప్పాలనుంది. సో దాంట్లో ఒరిజినల్ గా ఉండే కంటెంట్ వెతుకుతూ ఉంటాను. రీమేక్ ఐ వుడ్ ట్రై టు అవాయిడ్. సో ఇక్కడ కూడా కొంచెం మేము డిసప్పాయింటెడ్, ఆన్సర్ రాలేదు మాకు. ఒకవేళ there is no fire in your answer, right? It's rapid, there is no fire. We want that fire. No. ఓకే, ఒకవేళ సుమా అక్క, రాజీవ్ సార్, మీరు ఎలాంటి మూవీ చేయాలనే డ్రీమ్ ఉందా మీకు? ఏమన్నా ఉంటే ఎలాంటి మూవీ చేయాలని ఉంది? డెఫినెట్ గా ఒకసారి అందరం కలిసి సినిమా చేయాలని, ఒక మనం టైప్ సినిమా చేయాలని ఒకటైతే ఉంది. అండ్ సిన్స్ ఆల్ ఆఫ్ us are really passionate about films గానీ ఆర్ట్ గానీ, I think it will be really beautiful to do something like that. సో సెట్ లో మీరు ఫాలో చేసే వన్ యాక్టర్స్ డిసిప్లిన్ ఎవరిది? లియోనార్డో డికాప్రియో అని, this is Hollywood actor. ఓకే. సో I heard some podcast of his or something interviewలోనే ఇది ఎక్కడ అంటాడు, ఏదో ఒక సినిమా ఉంది టారెంటినోది, జాంగో అని, దాంట్లో ఒక సీన్ ఉంటుంది, గ్లాస్ పగలు కొడతాడు, ఆ గ్లాస్ ఇలా గుచ్చుకుపోతుంది, బట్ ఇట్ డిడ్ంట్ స్టాప్ ద టేక్, తర్వాత డైలాగ్ అంతా చేసేస్తాడు. సో ఇట్ సీమ్స్ హీ టోల్డ్ టారెంటినో ఆఫ్టర్ దట్ పెయిన్ ఇస్ టెంపరరీ, సినిమా ఇస్ ఫర్ ఎవర్ అంటే. అబ్బా, ఇది నాకు మోటో అని చెప్పి ఇది చాలా మాకు మోటివేషన్ అనిపించింది. అవసరం కదా. ఇప్పుడు జాస్మిన్ లాగా ఫ్లవర్ ఉంటారా, ఫైర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీ డ్రీమ్ సీనియర్ కో స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ప్రభాస్? One. Only one and why? Why? One and why? I love all of them. No, we want only one because we want fire. And you should tell why you don't want the other person. Oh, one second, this is not the question. Thank you so much. One second. Okay. I love all of them. All three of them have grown up watching their films. But okay, because you want one answer, I'll go with Mahesh Babu. Because we also share the same birthday. So it's like... Oh, really? Yeah, 9th of August. Oh, so, same birthday. అంటే స్మార్ట్ గా ఆలోచించి సేమ్ బర్త్డే అని సెలెక్ట్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తర్వాత later, right? Why would I say no if I'm getting all three of them at the same time? Okay. ఒకవేళ పాన్ ఇండియా హీరోయిన్ గా లాంచ్ అవ్వడానికి మీకు పర్ఫెక్ట్ డైరెక్టర్ అంటే ఎవరు? లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, అట్లీ. I am a big Rajamouli Garu fan, so I'll go with him. Leave one answer. Okay. Fire ki rapid hai, fire nahi hai isme. So okay, if you get a chance to, ante old heroine classic role, not movie,
దే రోల్ ఒకవేళ మీరు పర్ఫామ్ చేయాలి లేదా రీమేక్ చేయాలి అని అంటే ఎవరిది చేస్తారు? డూ యూ వాచ్ తెలుగు ఓల్డ్ ఫిలిం? Not many, to be very honest. I've not watched. సో Like I really follow Sridevi Garu oh and happy, I will yeah, give that so question. I So think Sridevi gardi which movie you want to, which role you want to remake? My all-time favorite Sridevi Garu's film is Mr. India. I love that film. The Okay. humor and everything is there in it. The drama she does in the film, no, I love that film. So I Okay. think if I ever క్యూట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా సెట్ లో యువర్స్ ఇన్స్టాంట్ కంపల్సరీ ఎనర్జీ బూస్టర్ ఏది? కాఫీ, మ్యూజిక్ ఆర్ సైలెన్స్? three of them. Three of them. All three of them. అంటే మ్యూజిక్ వింటూ Like కాఫీ coffee, తాగుతూ silence around. silence. నన్నేమో ఇలా వాళ్ళ నన్ను అంత ఫైర్ వచ్చే క్వశ్చన్ అడిగి ఈవిడేమో మీ కాఫీయా మ్యూజిక్ సైలెన్సా అంటే చెప్తున్నా కదా మా డైలాగ్ Perfect combo. మా టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా అన్నదానికి మీరు ప్రూవ్ చేస్తున్నారు. పాప అంటే సున్నితంగా ఉంటారు కదా, ఎందుకు కొంచెం స్ట్రగుల్ చేయొద్దు, తెలుగు కూడా కష్టమని. ఓకే, ఇది చెప్పండి, టాలీవుడ్ లో మీ సీక్రెట్ క్రష్ హీరో ఎవరు? Then how will it be a secret if I say it to you? My secret will be out. రివీల్ ఇట్. Of course, it'll be Prabhas. Oh, Garu. she's All shy. of like, who does love him? సో ఓకే, అండ్ సుమా అక్క గారిని చూసిన తర్వాత మీరు అనుకునేది ఏంటి? షీఈ్ ఐకాన్ ఆర్ స్ట్రిక్ట్ ఆర్ స్వీట్ ఆర్ స్కేరీ ఇంటర్వ్యూయర్? వీటిలో విచ్ ఆప్షన్ డూ యూ She గివ్ టు is an సుమా అక్క? inspiration. I'll give you another option. She's an Oh. inspiration. And you know, because she has also, Telugu was not her language, and how she is ruling this industry. It's so inspiring, and she's the sweetest. వావ్, సో స్వీట్. సుమా అక్క మీరు స్వీటెస్ట్ అంట. అండ్ రోషన్ గారు చూడండి, స్వీటెస్ట్ అని చెప్పమన్నారు. అండ్ మీరు మిమ్మల్ని తర్వాత సుమా అక్క ఏంట్రా సంగతి అని అడుగుతారు, ఎందుకంటే ప్రతి చోట మీరు భయపెడుతున్నారు. నేను భయపడుతున్నాను. ఫైర్ రావట్లేదని. ఓకే, ఇక్కడ పర్వాలేదు. సో ఓకే అండి, మౌగ్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ నాకు ఇక్కడే అనిపించింది ఇంటర్వ్యూలోనే. సో థియేటర్లో మీరు దడదడలు ఆడిస్తారని అనుకుంటున్నాను. అండ్ టికెట్ చింపేద్దాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you so much.